ఎర్లీ మార్నింగ్ ఎంత అవుతుంది మీన్స్ టైం వాట్స్ టైం నా వాట్స్ టైం 2 కల్లా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవ్వాలి. కానీ ఇంకా 2:30 అయినా మనం ఇంట్లోనే ఉన్నాం కదా నెన్సీ. To pick up Granny from the airport. Oh, you look so tired, Vincy. ఇంట్లో ఉండొచ్చు కదా, ఎందుకు మనం ఇంట్లో ఉండిపోదాం, వాళ్ళనే వచ్చేయమన్నాం. 2 అవుతుంది విన్సీ, టైం తెలుసా? ఇప్పుడు 2:30 అవుతుంది. యా లెట్స్ గో. వాళ్ళు వచ్చేసి ఉంటారు, మనం లేట్. దా డాడీ దగ్గరికి వెళ్దాం. ఏం మ్యాజిక్ వర్డా? మ్యాజిక్ వర్డా? సరే నాడు, డాడీ వెయిట్ చేస్తున్నాడు. కమ్ ఆన్, లెట్స్ గో లెట్స్ గో. కెవిన్ అలిగాడు. అడల్ట్స్ ముందు కూర్చుంటారా కెవిన్? కిడ్స్ ముందు కూర్చుంటారా? సర్లే సర్లే ఒక్కసారికి. ఓకే విన్సీ, వేర్ ఆర్ వి గోయింగ్? బంపీ రోడ్ మ్యాన్. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీస్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరు అందరూ? నేనైతే బాగున్నానండి, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఫాలో అవుతున్నట్టయితే మీకైతే అర్థమైపోయే ఉంటుంది. మా పేరెంట్స్ యూఎస్ వెళ్ళారు కదా, వాళ్ళైతే ఈరోజు రిటర్న్ వచ్చేస్తున్నారనమాట. ఎంత పీస్ఫుల్గా, ఎంత హాయిగా ఉందో. ఎందుకంటే ఒక సెన్స్ ఆఫ్ రిలీఫ్ అనమాట వాళ్ళు వచ్చేస్తే. మా పేరెంట్స్ అయితే కెవిన్ పుట్టిన 3rd ఇయర్ నుంచో 2nd ఇయర్ నుంచో ఎవ్రీ ఇయర్ యూఎస్ వెళ్ళేవాళ్ళు. ఎక్సెప్ట్ కోవిడ్ టైంలో తప్ప మిగతా ఎవ్రీ ఇయర్ 2 months 1.5 month వెళ్ళి ఉండేసి వచ్చేవాళ్ళు. ఎవ్రీ ఇయర్ కూడా ఇట్ వాస్ మోర్ లైక్ వెళ్తారు వస్తారు. ఎయిర్పోర్ట్కి వచ్చేసాము అండ్ పేరెంట్స్ని చూసిన తర్వాత పిల్లలు అయితే బాగా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యారు. యాక్చువల్లీ పడుకోను, మేము వచ్చి పికప్ చేసుకుంటామని ఇద్దరు గోలా అనమాట. ప్లాన్ అయితే మాకు వెళ్ళాలని లేదు. వెళ్ళాలని అంటే అప్పటికి వాళ్ళు వచ్చేది midnight అరౌండ్ 2 o'clock ఆ టైంకి వస్తున్నారు. లైక్ స్కూల్ పోతుందని పక్కన పెడితే వాళ్ళకి నిద్ర ఉండదు, మాకు నిద్ర ఉండదు. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా రెస్ట్ తీసుకోవడానికి ఉండదు అని చెప్పేసి వి థాట్ లైక్ వాళ్ళనే వచ్చామని చెప్దాము అని చెప్పేసి అనుకున్నాము. కానీ పిల్లలు ఇద్దరు కూడా మేమే వెళ్ళాలి, మేమే పికప్ చేసుకోవాలని ఫుల్ గోల్ అనమాట. సో అందుకని మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాం పికప్ చేసుకోవడానికి. అండ్ వచ్చిన తర్వాత ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 4:30-5 o'clock అలా వచ్చేసాము. అండ్ వచ్చిన తర్వాత తెలిసిందే కదా వీళ్ళు ఎంత ఎక్సైటెడ్గా ఉంటారో ఏమేమి తీసుకొచ్చారో చూద్దామని. మా పేరెంట్స్ కూడా అంతే ఎక్సైటెడ్గా ఉంటారనమాట, తీసుకొచ్చినాయి అని వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి చూపించాలి అని చెప్పేసి. సో అలా అయితే ఆ రోజు మేమైతే మార్నింగ్ వరకు పడుకోలేదు తెలుసా, అవి చూస్తూ ఇవి చూస్తూ. అండ్ మా చెల్లి ఒక డాల్ హౌస్ పంపించింది అనమాట, అదంతా సెట్ చేసుకుంటేనే మాకు టైం అంతా గడిచిపోయింది. సో లైక్ ఐ వాజ్ సేయింగ్, ఎవ్రీ 2 yearsకి ఒకసారి వెళ్ళేవాళ్ళు. ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాళ్ళు, 2 months కల్లా ఉండేసి వచ్చేవాళ్ళు. ఎవ్రీ ఇయర్ అలా అనిపించలేదు, కానీ ఇయర్ మాత్రం నేను మా మమ్మీని చాలా మిస్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఆ ప్రీవియస్ ఇయర్స్ ప్రతి ఇయర్ కూడా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది, ఐ వాజ్ ఏబుల్ టు మేనేజ్. కానీ ఈ ఇయర్ మాత్రం లిటరలీ హెల్ అనమాట. లైక్ ఎవ్రీ 3 days నేనైతే ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చేది. అండ్ నేనున్నప్పుడు మా హస్బెండ్ ఆల్టర్నేట్గా ఉండాల్సి వచ్చేది అనమాట. నేను ఉంటే తను ఉండడు, తను ఉంటే నేను ఉండను. అలా ఇన్ని చూసుకొని ఆల్మోస్ట్ 2 months గడపాల్సి వచ్చింది. మేము ఈ 2 monthsలో ఒక కొంచెం రిలీఫ్ ఉండడం లేదా కొంచెం పీస్ఫుల్గా ఉందంటే వాళ్ళు ఊరు వెళ్ళిన 1 week వెళ్ళారు కదా వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి. ఆ 1 week తప్ప ఎవ్రీ డే అసలు ఇంట్లో పని, ఆఫీస్, అబ్బా అసలు చెప్తేనే ఇప్పుడేవన్నీ గుర్తు తెచ్చుకుంటేనే మళ్ళీ నాకు ఏడుపు వస్తుంది. అంత టార్చర్ అనమాట. లిటరలీ ఐ హ్యావ్ బీన్ లైక్ మల్టిపుల్ బ్రేక్ డౌన్స్ అయ్యాయి నాకు మేనేజ్ చేయలేక ఇవన్నీ లిటరలీ అనమాట. అసలు ఐ డోంట్ వాంట్ టు ఈవెన్ థింక్ అబౌట్ ఆల్ దట్ స్టఫ్. సో ఎనీవేస్ పిల్లలైతే ఇప్పుడు చూసుకుంటున్నారు ఏమేమి తీసుకొచ్చారని. అండ్ మా చెల్లి మా మమ్మీకి హ్యాండ్ బ్యాగ్ కొని ఇచ్చిందంట. మా పాప చూస్తున్నారా ఒక పెద్ద
హౌస్ తీసింది. ఆ హౌస్ ఏంటంటే మా చెల్లి యూఎస్ నుంచి విన్సీ కోసమని ఒక డాల్ హౌస్ పంపించింది. బేసిక్గా ఏంటంటే వాళ్ళు డాల్ హౌస్ ఉందనుకోండి పెద్దగా, అందులో వాళ్ళకి ఎక్కువ టైం అయిపోతుందనమాట. తను అది ఆల్మోస్ట్ 10 కేజెస్ ఉంది. సూట్ కేస్లో హాఫ్ స్పేస్ అదే ఆక్యుపై చేసింది. అయినా సరే పంపించడానికి రీజన్ ఏంటంటే, ఇలా గ్యాడ్జెట్స్ మీదే ఉంటారు కదా పిల్లలు ఎప్పుడు చాలా వరకు. సో ఇలాంటి యూస్ఫుల్ టాయ్స్ పంపిస్తే కొంచెం పిల్లలు ఫోన్ తగ్గిస్తారు అన్న థాట్తో పంపించిందంట. మీరు ఎలా అయినా ఇది తీసుకెళ్ళాలి. అప్పటికి విన్సీ కొంచెం ఎక్కువ ఫోన్ యూజ్ చేసేది. సో ఆ యూసేజ్ తగ్గించడానికి తనైతే పంపించింది. పంపించిన తర్వాత తెలిసింది కదా పిల్లలు ఒక 1 వీక్ 10 డేస్ బాగా ఆడతారు. అది తప్ప వేరే టాయ్ లేదు ఇద్దరు లోకంలో అన్నట్టు ఆడతారు. దాని తర్వాత చక్కగా తీసి వాటిని పక్కన పడేస్తారు. కానీ ప్రస్తుతానికైతే విన్సీ అయితే కంటిన్యూస్గా వాడుతుంది. అండ్ స్క్రీన్ టైం కూడా మేము చాలా వరకు తగ్గించడానికి ట్రై చేస్తున్నాం వేరే వేస్లో కూడా. ముందు ముందు కమింగ్ వ్లాగ్స్లో నేనైతే షేర్ చేస్తాను అవన్నీ మీకు. పజిల్స్ లాగా వచ్చిందనమాట ఈ టాయ్ హౌస్. అది చేసి ఇది చేసి వాళ్ళు ఏవి తప్పు పెట్టారో తెలియదు కానీ అదైతే సెట్టే అవ్వలేదు స్టార్టింగ్లో. లాస్ట్కి మల్టిపుల్ అటెంప్ట్స్ తర్వాత అదైతే ఎలా అయితే హౌస్ అయితే సెట్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. షీ హ్యాడ్ లైక్ లాట్ ఆఫ్ ఫన్ ప్లేయింగ్ విత్ ఇట్. అండ్ మా మమ్మీ కొన్ని అవుట్ఫిట్స్ తీసుకొచ్చింది. అండ్ మా మమ్మీ కంటే యూఎస్లో ఉన్నప్పుడు ఇవైతే బాగా నచ్చాయంట. ఇవి నేను కూడా తింటానని చెప్పి తీసుకొని వచ్చింది. అండ్ మా చెల్లి నా కోసం అయితే బనానా కేక్ తీసుకొచ్చింది. అందులో బ్లూబెర్రీస్ చాకో చిప్స్ అన్నీ వేసి బనానా కేక్ ఒకటి అండ్ ఈ కుకీస్ అయితే చేసి పంపించింది అనమాట. బనానా కేక్ అయితే ఆ రోజు తింటే అయిపోయింది. ఇంకొన్ని రోజులు ఉంచినా సరే అది ఫ్రెష్గా ఉండేది కాదు. కానీ కుకీస్ అయితే చాలా బాగా వచ్చాయి అనమాట. సూపర్ ఉన్నాయి కుకీస్ మాత్రం. అండ్ మా డాడీ పిల్లల కోసం ఎయిర్ ట్యాగ్స్ తీసుకొచ్చాడు. లైక్ మేము ఐఫోన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎయిర్ ట్యాగ్తో కనెక్ట్ చేస్తే పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారు, లైక్ పిల్లలు ఆడుకోవడానికి అలా వెళ్తారు కదా, అటు ఇటు వెళ్ళిపోతారు, వాళ్ళని కంటిన్యూస్గా మానిటర్ చేయలేం కాబట్టి ఎయిర్ ట్యాగ్స్ తీసుకొచ్చాడు. ఆ ఎయిర్ ట్యాగ్స్తో పిల్లల్ని మానిటర్ చేయవచ్చు అన్నట్టు అవి తీసుకొచ్చాడు కనెక్ట్ చేయడానికి. విన్సీ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అనమాట తన టాయ్తో. అదండి ఇవాళ వ్లాగ్. ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ ఫర్దర్ వీడియోస్. అంటిల్ దెన్ బాయ్, సీ యూ.